ముందుగా మీ అందరికి భోగి శుభాకాంక్షలు. హ్యాపీ భోగి. ఏమేం చేస్తాం భోగికి? చాలా పక్కింటో అన్ని సామాన్లు తీసి అట్లా ఉంటది మనతోని. అమాయకంగా ఉండేదాన్నంట. ఎలా బతుకుతుందో ఈ పిల్ల అనేవాళ్ళు. లేదు ఎగిరిపోతున్నాయి కదా, ఎగిరిపోతాయని భయం. ఏంటిది? చిలకలు. హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు మీ హర్త జాక్ యూట్యూబ్ ఛానల్. ముందుగా మీ అందరికి భోగి శుభాకాంక్షలు. హ్యాపీ భోగి. మన ఎవ్రీడే మన స్కిన్ని ఎప్పుడు హెల్తీగా ఉంచుకోవాలనుకుంటాము. అది పండగలు అప్పుడైతే ఇంకా చాలా చాలా ఫ్రెష్గా ఉండాలని కోరుకుంటాము, ఎస్పెషల్లీ ఫేస్ విషయంలో కదా. ఈరోజు నేను మీకు ఒకటి మంచి టిప్ షేర్ చేయబోతున్నాను. అందరూ నన్ను కమెంట్ సెక్షన్లో అడుగుతున్నారు వింటర్ కేర్ గురించి ఏదైనా మంచి ఒక స్కిన్ కేర్ ప్రోడక్ట్ చెప్పండి అని. సో ఈరోజు షేర్ చేస్తా. నేనైతే త్రూ అవుట్ ద డే ఎప్పుడు నా స్కిన్ కేర్ స్టార్ట్ చేయాలి అన్న ఫస్ట్ స్టెప్ ఆఫ్ స్కిన్ కేర్ని ఆబ్వియస్గా ఫేస్తోనే స్టార్ట్ చేస్తాను. కానీ ఇప్పుడు మార్కెట్లో దొరికే నంబర్ ఆఫ్ ఫేస్ వాషెస్ వల్ల ఫేస్ని వాష్ చేయడం అనేది ఒక భయంతో కూడిన ప్రాసెస్. ఎందుకంటే కొన్ని ఫేస్ వాషెస్ స్కిన్ పైన హార్ష్ ఫీలింగ్ని మిగులుస్తాయి అండ్ వాటి వల్ల స్కిన్ బాగా డ్రై అయిపోతుంది. ఆ డ్రైనెస్ వల్ల స్కిన్ ఇరిటేటింగ్గా అండ్ ఇచ్చింగ్గా అయిపోయి ఫైనల్గా ఫేస్ పైన ర్యాషెస్ కూడా వస్తూ ఉంటాయి. ఇంకా అలా అవ్వడంతో నేను ఎలాంటి ఫేస్ వాష్ కోసం వెతకడం స్టార్ట్ చేశాను అంటే అది నా స్కిన్ని క్లెన్స్ చేయడం మాత్రమే కాకుండా నా సెన్సిటివ్ స్కిన్ పైన జెంటిల్గా ఇంకా హైడ్రేటింగ్ అండ్ సూతింగ్గా ఉండాలి అని అనుకునేదాన్ని. అప్పుడే నాకు దొరికింది నాకెంతో అండ్ మనలో చాలా మందికి ఫేవరెట్ అయిన మామా ఎర్త్ వాళ్ళది రీసెంట్లీ లాంచ్డ్ అలో జెంటిల్ ఫేస్ వాష్. మామూలుగా మామా ఎర్త్ వాళ్ళ అన్ని ఫేస్ వాషెస్ న్యాచురల్ అండ్ టాక్సిన్ ఫ్రీగా ఉంటూ జెంటిల్గానే ఉంటాయి. కానీ ఈ పర్టికులర్ ఫేస్ వాష్లో బ్లెండ్ ఆఫ్ అలోవెరా అండ్ హై గ్లిసరిన్ కంటెంట్ ఉండడంతో దీన్ని ట్రై చేయాలి అనుకున్నాను. అలోవెరా అనేది ఎప్పటి నుండో ఇరిటేటెడ్ స్కిన్ని సూత్ అండ్ కామ్ చేయడంలో ఎక్స్పర్ట్ అని వింటూనే ఉంటాం. గ్లిసరిన్ అనేది ఎసెన్షియల్ మాయిశ్చర్ని లాక్ ఇన్ చేయడంతో పాటు స్కిన్ రిపేర్ అప్పుడు ఒక బ్యారియర్ లాగా ఉంటుంది. ఈ ఇంగ్రీడియంట్స్ పర్ఫెక్ట్ మిక్స్తో తయారైన ఫేస్ వాష్ని యూజ్ చేశాక స్కిన్ చాలా సాఫ్ట్ ఫీల్తో ఉండడమే కాకుండా సపల్గా కూడా ఉంటుంది. యూజువల్గా మార్కెట్లో దొరికే చాలా జెంటిల్ ఫేస్ వాషెస్ నా ఫేస్ని అంత బాగా నా ఫేస్లోని వరీస్ని క్లీన్ ఆఫ్ చేయవు. బట్ సర్ప్రైజింగ్గా ఈ ఫేస్ వాష్ మాత్రం స్కిన్ని క్లీన్ చేసి అట్ ద సేమ్ టైం మాయిశ్చరైజ్డ్గా కూడా ఉంచుతుంది. ఈ ఫేస్ వాష్ అలర్జన్ ఫ్రీ, ఇంకా ఇది నాన్ టాక్సిక్ అండ్ నాన్ డ్రైయింగ్ ఫార్ములాతో ఉండటం వల్ల సెన్సిటివ్ స్కిన్తో పాటు అన్ని స్కిన్ టైప్స్కి సూటబుల్ అని క్లినికల్గా టెస్ట్ చేసి చెప్పారు. అందుకే ఈ ఫేస్ వాష్ని డైలీ యూజ్ చేయడం కంప్లీట్గా సేఫ్. ఆల్సో అన్ని మామా ఎర్త్ ప్రోడక్ట్స్ లాగే ఇది కూడా మేడ్ సేఫ్ సర్టిఫైడ్. దీన్ని అప్లై చేసుకుని రిజల్ట్స్ ఇప్పుడే చూపిస్తాను మీకు. కొంచెం అమౌంట్ ఆఫ్ ఈ ఫేస్ వాష్ని చేతిలోకి స్క్వీజ్ చేసుకుని ఫేస్ పైన మసాజ్ చేస్తూ రబ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్తో వాష్ చేసుకుంటే అంతే, స్మూత్, మాయిశ్చరైజ్డ్ ఇంకా బౌన్సీ స్కిన్ మన సొంతం అవుతుంది. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్ని క్లిక్ చేసి టు చెక్అవుట్ దిస్ జెంటిల్ ఫేస్ వాష్. డెఫినెట్లీ యూ విల్ నాట్ రిగ్రెట్ యూజింగ్ ఇట్. మామా ఎర్త్ వెబ్సైట్లో ఇంకా వాళ్ళ యాప్లో నా కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా 20% ఆఫ్ కూడా వస్తుంది. ఇది ఓన్లీ మామా ఎర్త్ సైట్ అండ్ యాప్లో మాత్రమే అప్లికబుల్. మామా ఎర్త్ ప్రోడక్ట్స్ అంటేనే గుడ్నెస్ ఇన్సైడ్. ఆ గుడ్నెస్ అనేది ఓన్లీ ప్రోడక్ట్స్లోనే కాదు, దీని వాల్యూస్లో కూడా ఉంటుంది. వాల్యూస్ మామా ఎర్త్ స్టాండ్ ఫర్. అందులో ఒకటి ప్లాంట్ గుడ్నెస్ ఇనిషియేటివ్. మీరు ఎప్పుడు మామా ఎర్త్ నుండి ఏ ప్రోడక్ట్ తీసుకున్నా వాళ్ళు ఆ ప్రోడక్ట్ని ఒక ప్లాంట్కి లింక్ చేస్తారు. ఆ ప్లాంట్ డీటెయిల్స్ మీరు వెబ్సైట్కి వెళ్ళి మీ ఆర్డర్ ఐడితో ట్రాక్ చేసుకోవచ్చు. యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇనిషియేటివ్ 2025 వరకు 1 మిలియన్ చెట్లు నాటడం అనేది వాళ్ళ టార్గెట్.
ఇంకో గుడ్నెస్ ఏంటో తెలుసా, మీ అందరికీ తెలుసు మామయ్య ప్రోడక్ట్స్ అమెజాన్, నైకా ఇంకా ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంటాయి అని. కానీ ఇప్పుడు వీళ్ళ ప్రోడక్ట్స్ మీ నియర్ బై స్టోర్స్లో కూడా దొరుకుతున్నాయి. మీకు నియర్ బైలో ఉండే మామయ్య స్టోర్ ఎక్కడ ఉందో నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు తప్పకుండా షాప్ చేయండి, యూజ్ చేయండి అండ్ మీ ఎక్స్పీరియన్స్ని నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా? ఇప్పుడు మన పని అయిపోయింది కాబట్టి మన పండగ పని ఇంటి పని చూసేద్దాం, వచ్చేసేయండి. సో భోగి ఇప్పుడే పొద్దున్నే 5 అయిందనమాట. అక్కడ మాకు భోగి మంటలు వేస్తున్నారు కమ్యూనిటీలో. సో అక్కడికి వెళ్తున్నాము, మీరు కూడా మాతో పాటు రండి. భోగి పండగని స్టార్ట్ చేసేద్దాం భోగి మంటలతో. భోగికి చాలా స్పెషల్ భోగి మంటలు. సో చిన్నప్పుడు మా ఆయన అయితే చాలా కథలు చెప్పేవాళ్ళు. ఏమేం చేస్తాం భోగికి? చాలా పక్కింట్లో అన్ని సామాన్లు తీసి అట్లుంటది మనతోని. అంటే పాత సామాన్లన్నీ వేయాలి కదా భోగి మంటల్లో, పక్కింట్లో సామాన్లు కాదు, కర్రలకు సంబంధించిన అంటే అక్కడ పాత ఇల్లు ఒకటి ఉండేది రామారావుపేట ఏరియాలో ఉంటే ఆ ఇల్లు పాతపడిపోయి ఉండేది. అవన్నీ ఆ దూలాలు లాగాడు, బొమ్మలు తీసేసాడు, ఇటువంటి అనమాట. ఒక అల్లరి గారు. అబ్బో, ఎప్పుడైనా పిల్లలు అల్లరి చేస్తేనే అందంగా ఉంటారు, పెద్దలు బాధ్యతగా ఉంటేనే అందంగా ఉంటారు. సో 2 బాగా చేస్తారు జాకీ గారు. సో ఈరోజు మేము కూడా చిన్నప్పుడు పిడకలు, అదే చెప్పాను కదా, భోగి గొబ్బిళ్ళు చేసిన పిడకలు, తర్వాత పాత కుర్చీలు ఇరిగిపోయినాయి ఏమైనా ఉంటే చిన్న చిన్న ముక్కలు అవి ఇవన్నీ ఏరుకొని ఆ సామాన్లు ఎవరు ఎక్కువ వేశారని కూడా అది చాలా గొప్ప అనమాట. అలా ఆడుకునేవాళ్ళం చిన్నప్పుడు. బట్ అదేమీ మిస్ అవ్వకుండా, అంటే పాత సామాన్లు ఏమీ వేయట్లేదు కానీ వాళ్ళు ఆల్రెడీ సెట్ చేసి పెట్టేసుకున్నాం. సో వెళ్ళి ఇప్పుడు అక్కడ భోగి మంటల్లో చక్కగా నీళ్లు కాచుకొని, యాక్చువల్గా భోగి మంటలప్పుడు ఆ భోగి మంటల్లో నీళ్లు కాచి ఆ నీళ్ళతో తలస్నానం చేయాలి నువ్వుల నూనె పెట్టుకొని. ఇప్పుడు మనకి అన్ని నీళ్లు తెచ్చుకోలేం కాబట్టి చిన్నగా ఒక గిన్నె తీసుకెళ్ళి అందులో కాసుకుని మమ్మ అని అన్ని బకెట్లో ఒక్కొక్క బకెట్లో ఒక్కొక్కటి కలుపుతాను నేను. ఓకేనా? వెళ్దామా? ఓకే మార్షో, బై బాబా. ఇదిగో బిందె అనమాట, ఇదే పెద్ద బిందె. లోపల పెద్ద బిందెలు ఉన్నాయి, లోపల పెట్టేసాం అనమాట. ఇప్పుడు తీయాలంటే పెద్ద పని, సరే అక్కడి నుంచి మోసుకురావాలి కదా. సో ఇదైతే బాగుంటుందిలే నేను తీసుకెళ్తున్నా. నీళ్ళు బకెట్ ఇక్కడి నుంచో మోసుకెళ్ళకుండా, బకెట్ పట్టుకోవడం ఈజీగా ఉంటుంది కదా. అందరూ పాత సామాన్లు తీసుకెళ్తున్నారు అక్కడ. నేను తీసుకొచ్చేస్తా. ఏంటది? ఇంకేది? క్యారబోర్డ్. క్యారబోర్డ్ పడిపోయిందా? తడిచిపోయి పడిపోయింది. ఓకే. హ్యాపీ భోగి, హ్యాపీ భోగి, హ్యాపీ భోగి. ఓ హాయ్ అండి, హ్యాపీ భోగి. హ్యాపీ బా, పొద్దున అందంగా రెడీ వచ్చి. అంటే మా అమ్మ అన్ని బా అలాగే. చూసారు ఎంత ట్రెడిషనల్గా, సిటీలో ఉన్నా కూడా ఎంత ట్రెడిషనల్గా చేసుకున్నాం. మాకు గంగిరెద్దు కూడా వచ్చింది. హరిదాస్ కూడా ఉంటే బాగుండేది. హ్యాపీ భోగి.
సర్వే సుజన సుఖినో భవంతు. సుఖినో భవంతు అంటే అందరూ మంచిగా ఉండాలి, మంచి వాళ్ళందరూ సుఖంగా ఉండాలి. వావ్ అందరూ బాగుండాలి అంటే ఇక మంచి చెడు లేకుండా మంచోళ్ళు సుఖంగా ఉండాలి. థ్యాంక్ యూ. భయం భయం. जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय जय राम. డుడు బస్వన్న టచ్ చేస్తా. ఇక్కడ అలసిపోతామని ఇలాంటి సీట్స్ కూడా వేసి పెట్టారు. సోఫాలు బాగుంది, కలర్ బాగుంది. సో సరదా సరదాగా సరదాల సంక్రాంతి, భోగభాగ్యాలు ఇచ్చే భోగి, ఇదిగో భోగి మంటలతో చక్కగా బాగా ఎంజాయ్ చేసాము. చూసారా, చాలా వరకు ఊర్లో వెళ్ళిపోయారు అందరూ, అయినా కూడా ఉన్న వాళ్ళందరం వచ్చేసి ఇదిగో ఇంకా అసలు ఫుల్ కళకళ ఆడిపోతుంది. హ్యాపీ భోగి. చూసారా ఎంత బాగా ఎలా చెప్పే బంగారం, హ్యాపీ భోగి హ్యాపీ భోగి హ్యాపీ భోగి బంగారు తల్లి. అది తమ్ముడు వచ్చేసాడు. ఓ హ్యాపీ భోగి నాన్న, హ్యాపీ భోగి బంగారా. అది పండగ అంటే ఇది. హలో బంగారం వాళ్ళ మమ్మీ. ఏం అవ్వకూడదు, భోగి మంటల తర్వాత చేయాలి మనం. భోగి మంటల్లో వేడి నీళ్ళు కాచుకొని మమ్మీ మా బిందు పెట్టేశారా? ఓకే, సేఫ్టీ ఫస్ట్. సో సెలబ్రేషన్స్లో ఎలాంటి ఇది జరగకుండా ఉండాలి అంటే ఇలాంటి సేఫ్టీ కూడా మా వాళ్ళు ఎంత జాగ్రత్తగా వచ్చారు చూడండి. గ్రేట్ కదా, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ సూపర్. ఎందుకంటే భోగి మంట వేస్తాం, అది ఫైర్ ఎలా అవుతుందో తెలియదు. సో ఏమన్నా జరుగుద్దేమో అని ముందే. సో ఏం జరగదో భగవంతుడు, బట్ సేఫ్టీ చూడండి ఎంత బాగా పెట్టారో. భోగి శుభాకాంక్షలు. భోగి మంటల్లో కాగిన వేడి నీళ్ళు అది ఇప్పుడు చక్కగా తీసుకెళ్ళి ఒక్కొక్క మగ్గు ఒక్కొక్క బకెట్లో పోసుకొని చక్కగా నీళ్ళు. చూసారు కదా, పొద్దున్నే అందరం మొత్తం మా కమ్యూనిటీ మొత్తం ఒక చోట ఉండి చక్కగా భోగి మంటలు వేసుకొని భోగి మంట చుట్టూ చక్కగా ప్రదక్షిణలు చేసి పూజించి ఆటలాడి పాటలు పాడి కబుర్లు చెప్పుకొని బోల్డంత మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసాము. పండగ వాతావరణం స్టార్ట్ అయిపోయింది, పండగ స్టార్ట్ అయిపోయింది. మీ అందరికీ భోగి శుభాకాంక్షలు. ఇప్పుడు ఇంకా చక్కగా తలకి నువ్వుల నూనె పెట్టుకొని ఆ వేడి నీళ్ళతో, అంటే మనం భోగి మంటల మీద కాచుకొచ్చాం కదా నీళ్ళు, ఆ నీళ్ళతో స్నానం చేసి, ఆ నీళ్ళకి సరిపోవనుకోండి కొంచెం కలిపి అనమాట, ప్రసాదం అనమాట, అన్నింటిలో చక్కగా నింపి చక్కగా స్నానం చేసి మన ఇంట్లో పూజ స్టార్ట్ చేసేసుకుందాము. వచ్చేయండి.
రెడ్, ఎల్లో, వైట్. పండగ అనగానే నాకు ముందు ఇది చాలా బాగా అంటే డైలీ పెడతాము. పండగ రోజు చాలా స్పెషల్గా ఏదో డెకరేట్ చేయాలని ఒక ఆశ వచ్చేస్తుంది అనమాట. దీన్ని ఆర్కా అంటారా? ఫ్లవర్నా? కాదు, ఈ పువ్వులు పెట్టే దీన్ని ఆర్కా అంటారు. ఆర్కా అంటారా? ఆర్కా మనం ఏమంటాం, నీళ్ళ తొట్టులో పూలు వేయడం అంటాం. ఒకప్పుడు ఈ ఫ్లవర్స్ అదేదో బొకేల్లో చాలా స్పెషల్గా అబ్బా భలే ఉన్నాయని ఫస్ట్ టైం బొకేలు చూస్తున్నప్పుడు చాలా భలే స్పెషల్గా అనిపించింది. ఎక్కడి నుంచి వస్తుంటే బెంగళూరు నుంచి వస్తాయి ఈ ఫ్లవర్స్ అన్నీ అనేవాళ్ళు. ఇప్పుడు ఎంత అసలు లైఫ్ ఎంత ఈజీ అయిపోయిందంటే మనకు కావాల్సినవన్నీ ఈజీగా దొరికేస్తున్నాయి. అంత టైట్గా పెడితే వాటిని కూడా ఊపిరాడాలిగా, మనకే కాదు. ఊపిరాడడానికి నీళ్ళల్లో ఉన్నాయి కదా, వాటికి ఇష్టం. అదే ఊపిరి కానీ కొంచెం ఇలా ఉన్నాయి కదా, అలా బిచ్చుకోవాలంటే కొంచెం గ్యాప్ ఇవ్వాలంటావు. సరే ఓకే, పెట్టవుగా కానీ అన్ని చెప్పేస్తావు కానీ అంటారు జాకీ గారు. మీరు అన్నీ అలాగే చెప్తారు. అంతే అండి, తీరుతున్నారు పొగుడుతున్నారు అర్థం కాకుండా. ఇప్పుడు మధ్యలో ఏం పెడదాము? వైట్ పెడదామా? మధ్యలో మీరు వైట్ అవన్నీ అక్కడ ఎక్కడ పెడతానన్నారు, అలా పెడతారా? ఈ ఓ పని చేద్దాం, చామంతులన్నీ ఇలా వేసేద్దామా? ఇలా పువ్వులుగా వేద్దామా? పువ్వులుగా వేద్దామా? ఇలా చల్లుదామా? చల్లితే బాగోదు, తొందరగా పాడైపోతాయి. కరెక్ట్, యు ఆర్ సో స్మార్ట్. ఇదిగో లైక్ యూ. నేను స్మార్ట్నెస్ నీ దగ్గర నేర్చుకున్నాను, లేకపోతే నేను చాలా అమాయకంగా ఉండేదాన్ని అంట. ఎలా బతుకుతుందో ఈ పిల్ల అనేవాళ్ళు. నిజంగానే పాప అమాయకురాలు, నోట్లో నాలుక లేని పిల్ల ఎలా బతుకుతుందో అనేవాళ్ళు. సీరియల్లో డైలాగ్స్ చెప్పి 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 అలా. నిన్ను పెళ్లి చేసుకున్నాక ఆ మాత్రం ధైర్యం రాకపోతే ఎలా చెప్పండి జాకీ? నేను అదే అనుకుంటున్నా, నువ్వు చెప్పేసావు. నన్ను చేసుకున్నాక అని చెప్పబోయావా? పండగ గురించి ఒక ముచ్చట చెప్పు. పండగ అంటే నీకు భయం. ఆడావా ఏంటి ఎప్పుడన్నా? ఉంటాయి ఎప్పుడన్నా అందరూ కలిసి ప్యాక్ ఆడుకుంటారు బాగా. ఈ టైంలోనే అరిసెలు, కోపంలు, ఊపిరి ఆడుతుంది కదా. ఊపిరి ఎప్పుడు ఆడుతుంది అంటే మొత్తం సెట్ చేశాక. ఇప్పుడు మధ్యలో ఏం సెట్ చేయాలి మనం? వైట్ మూడే పెట్టి, వైట్ ఒకటి పెట్టి మళ్ళీ ఎల్లో పెడదామా? ఒక ఎల్లో రౌండ్ వస్తుంది మామో. యాక్చువల్గా ఆటలతోనే నింపేద్దాం అనుకున్నా మొత్తం. ఎలా అయినా మన పువ్వులు ఇదిగో మన రెగ్యులర్గా పెట్టే పువ్వులు బేస్ వచ్చేసింది. బాగుంది కదా చక్కగా. చిన్న చిన్న వాటిలో ఒక పువ్వు వేసి అన్ని పెట్టేద్దామా? ఒకటి పెట్టి రెడ్ ఫ్లవర్స్ పెడదాము చుట్టూతా. ఇది ఎంత బాగుందో, నైస్. ఇప్పుడు చూడు అంత కింద వేసాను, ఎంత నీట్గా అందులో వేసాను. స్వచ్ఛ భారత్. నాకు తెలిసి ప్రపంచంలో ప్లాస్టిక్ అనేది ఎప్పటికీ అంతరించిపోదు. ఫుడ్కో, ఫ్లవర్స్కో, దేనికో ఒక దానికి ప్లాస్టిక్ అయితే వాడుతూనే ఉంటాము. బట్ ఇందులోనే ఏదో క్వాలిటీ వస్తుంది అంట కదా, ఏంటిది మైక్రాన్స్, ఎన్నో మైక్రాన్స్, 40 మైక్రాన్స్ అంటారు కదా. దానికి మెల్ట్ అయిపోయే ప్లాస్టిక్ జస్ట్ అలా మట్టిలో వేయగానే కరిగిపోయే ప్లాస్టిక్ తొందరలో కనిపెట్టాలని కోరుకుంటున్నాను. స్వచ్ఛ భారత్.
సంక్రాంతి అనగానే బంతిపూలు. చిన్నప్పుడు సంక్రాంతికి మాత్రమే బంతిపూలు ఉండేవి. ఇప్పుడు 360 బంతి ఆ టైంలోనే వచ్చి బంతి చామంతి ఆరెంజ్ కూడా ఇదే టైం పండేది. ఆరెంజా? సో ఇప్పుడు చూడు బంతిపూలు లేని సీజన్ ఉందా? ప్రతి ఫంక్షన్లోనూ బంతిపూలు మెయిన్. ఈ బంతిపూలని గుమ్మాలు కట్టి అవి ఎండిపోయిన తర్వాత తీసుకెళ్ళి అవి మళ్ళీ నార పోసేవాళ్ళు. అప్పుడు పువ్వులు మళ్ళీ మొక్కలు వచ్చేవి. ఇప్పుడు అసలు సిసలైన భోగి పండుగ అనమాట. ఇది ఆవు పేడ. సో గొబ్బెమ్మలు నెలంతా పెట్టలేదు కాబట్టి తప్పకుండా ఎలాగైనా సంపాదించి, ఇంతకుముందు దొరికేది కాదు, బట్ ఇప్పుడు మేముండే ఏరియాలో ఏంటంటే చుట్టూతా గోశాలలు చాలా ఉన్నాయన్నమాట. సో అదొక మంచి పాజిటివ్ వైబ్ మన ఇంటి పక్కన. సో చాలా అది ఒక మంచి పాజిటివిటీతో పాటు ఆవు పేడ దొరకటం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చక్కగా గొబ్బెమ్మలు ఈ రోజున పెడదామని. చిన్నప్పుడైతే నెలంతా పెట్టేవాళ్ళం, ఇప్పుడు ఓన్లీ భోగికి అనమాట. తల్లి పిల్ల ఇవి 4 ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. సో శాస్త్రం 5 ఎంత ఉంటే అంతా పెట్టుకోవచ్చు. ప్రస్తుతానికి ఇది పెడుతున్నాం. ఇప్పుడు చక్కగా దీని అలంకారం అన్నమాట. ఇలా గుచ్చారు. ఆహా మా గొబ్బెమ్మలు. ఇప్పుడు పండగ మన తొందరలోనే చక్కగా ఆవులన్నీ కొనుక్కొని సంక్రాంతి నెలంతా చక్కగా ఆవు పేడతో సర్ప్రైజ్ ఇస్తావా? మా ఆయన భోగి రోజు నాకు ఒక సర్ప్రైజ్ ఇస్తానని ప్రామిస్ చేశారు. మా ఆయన ప్రామిస్ చేస్తే అస్సలు మాట తప్పరు. ఎప్పుడు ఏంటి సర్ప్రైజ్? అది రేపా ఇవాళ ఎల్లుండా అనేది నువ్వు డిసైడ్ చేస్తావు. సర్ప్రైజ్ అనగానే ఇప్పుడే అనిపిస్తుంది, కానీ ఈరోజు పండగ బాగా చేసేసుకొని పండగ రోజు చూపించు. పండగ రోజు నీకు సర్ప్రైజ్ ఇస్తావా? సో సర్ప్రైజ్ ఏంటో మీతో కూడా షేర్ చేసుకుంటాను. ఓకే. సో ఇప్పుడైతే ఇదిగో అన్ని అలంకారం అయిపోయింది మాము. సో ఇక్కడికి వచ్చి ప్రసాదం తీసుకొస్తా. చిన్నప్పుడు పటికి బెల్లం సో మరమరాలు అటుకులు అలా ప్రసాదం పెట్టేవాళ్ళం అన్నమాట. బోళ్ళని పువ్వులు పోయాలి. ఆ పువ్వులన్నీ తీసుకెళ్ళి పూజ చేయాలి. భోగి హడావిడి అంటే ఇది.
అలంకారం అంతా అయిపోయింది, పూజ గది అంతా రెడీ, అంతా రెడీ, పరవానం రెడీ, ప్రసాదం మెయిన్ ప్రసాదం. సో యాక్చువల్గా ఈరోజు మన స్పెషల్ ఏంటి చెప్పు? ఈరోజా కరెక్ట్గా చెప్పాలంటే ఈ అంటే భోగికి వంటలు ఏమేమి చేసుకుంటారు అంటే పిండి వంటలన్నీ ఒక ఎత్తు, అన్ని అంటే పండగకి అన్ని రోజులకు కావాల్సిన బోల్డ్ అన్ని పిండి వంటలు చేసుకుంటారు. ఈ పండగకి ప్రత్యేకంగా అర్చలు చేస్తారు, అవన్నీ చేస్తారు. అరిసెలు, జంతికలు, మురుకులు, దట్టు దిస్సు, ఇంకా పోకొండలు, మా ఆయన స్పెషల్. ఏది మర్చిపోతారు కదా, పోకొండలు మర్చిపోరు. ఎవరైనా ప్లీజ్ పంపించండి, ఎవరైనా ప్లీజ్ పంపించండి. అదే కొబ్బరి అంతా వేసి గట్టిగా నవ్వుతుంటే ఆడుకుంటే తిన్న సేపు కొరకు నువ్వులు వేసి చేస్తారు, కొంతమంది నువ్వులు లేకుండా చేస్తారు. ఓకే, అది నేను అడిగింది అది కాదు, భోగికి ఏం వంటలు అని అడుగుతున్నాను. నువ్వు అరిసెలు అనేది అందరికీ ఎవరైనా పంపించున్నావు కదా, నువ్వులు భోగి నువ్వులు వద్దా కాదు, ప్లెయినే కొబ్బరి వేసి పోకొండలు అంటే అరిసి పిండి మిగిలింది దానికోసం కూడా చేస్తారు. అదే దాంతో పాటు చేస్తారు, అదే కదా. సో అదనమాట, ప్లీజ్ పోకొండలు పంపించండి కాకినాడ నుంచి మా కోసం. ఎవరన్నా పిండి వంటలన్నీ పంపించేసి మనం జస్ట్ లైక్ దాట్. మేము అన్ని షాప్ మేడ్ అనమాట, అన్నీ వంటలు చేసుకోలేదు. అరిసెలు కొనుక్కున్నాము, జంతికలు కొనుక్కున్నాము. శాస్త్రానికి అరిసెలు జంతికలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం చేయగలిగింది పరవానం అయిపోయింది. మెయిన్ నేను పెళ్ళైన తర్వాత అత్తగారింటి నుంచి నేర్చుకున్నది ఏంటంటే, మా ఇంట్లో అత్తగారు మా అంతకుముందు పెళ్లి కాకముందు అంటే పండగ అంటే అన్నీ వండేసేవాళ్ళం ఇవన్నీ. కాకపోతే ఆ రోజు ఇంకా పిండి వంటలు కూడా అమ్మ అన్ని వంటలు చేసేది అనమాట. బట్ అత్తగారింటికి వెళ్ళాక ఫస్ట్ సంక్రాంతి అమ్మ ఇంట్లో చేయాలి, పుట్టింటికి వెళ్ళాము, తర్వాత అత్తగారింటికి కదా. సో కాకినాడ వెళ్ళినప్పుడు అట్టేసరి అన్నం అండ్ పచ్చి పులుసు భోగి రోజు అవి మాత్రమే చేస్తారు కదా. సో ఈ రోజు కూడా మనం అదే చేసుకుంటాం, మేము కూడా అదే చేస్తాం. అట్టేసరన్న ఇవాళేమో వెన్ పొంగల్ అంటే స్వీట్ కాదనమాట, హాట్ పొంగల్. రేపు స్వీట్ పొంగల్, సంక్రాంతికి స్వీట్ పొంగల్, ఈరోజు ఉట్టి పొంగల్. దీన్ని పొంగలే అంటారు కదా, అట్టేసరి అన్నం అని అంటారు. మనకు మామూలు భాష పొంగలే. పొంగల్. ఒక గ్లాసు బియ్యం, దీంతోనే కడిగేస్తాను అనమాట, నేను విడిగా కడిగి ఇందులో పోసేది లేదు. ఒక గ్లాసు బియ్యం, కరెక్ట్గా 1/2 గ్లాసు పెసరపప్పు. ఈ రెండు కలిపి చక్కగా కడిగేసుకున్న తర్వాత 1:3, 1.5 గ్లాస్ కాబట్టి ఎన్ని 4.5 గ్లాసులు పోయాలి. 4 గ్లాసెస్ పోద్దామా? మెత్తగా అవుతా? 1కి 3 అంటే నువ్వు పొంగల్లా చేసావు వద్దా? సరే 3 గ్లాసులే పోద్దాం చాలా. సో 1 గ్లాస్కి మా ఆయన చెప్పినట్టు 3 గ్లాసులే అన్నారు కాబట్టి 1, 3. ఇది నా కోసం 1/2. నేను చెప్పినట్టు చేయలేను, నేను 4.5 చెప్పా. సో నువ్వు చెప్పినట్టు నీ మాటే విన్నాను నేను. దీన్ని మూత పెట్టాలి. సో ఇది అయిపోయాక మీరు పక్కా పెట్టేస్తున్నా. సో ఇది యాక్చువల్గా సంక్రాంతి పండుగ పెద్దల్ని తలుచుకుని పెద్దలకి పెట్టుకునే పండుగ అనమాట. మనం ఏం చేసినా సరే పెద్దలకే పెడతాము. సో స్వర్గంలో ఉన్న పెద్దలందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని, అందరినీ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఈ ఫెస్టివల్ స్పెషాలిటీ అదనమాట. ఈరోజు ఈ పండుగలు ఈ వంటలన్నీ చేసి తర్వాత బట్టలు కూడా మనం వేసుకునే బట్టలు, ఎవరికన్నా మనం పంచి పెడతాం బట్టలు, గిఫ్ట్లు ఇస్తాం బట్టలు, అవన్నీ కూడా దేవుడి దగ్గర పెడితే వాళ్ళందరూ వచ్చి తీసుకున్నట్టు అనమాట. సో అవన్నీ మనం తర్వాత షేర్ చేస్తాం. ఇదిగోండి, ఇది అయిపోయిన తర్వాత చెప్పాను పచ్చి పులుసు. పచ్చి పులుసుకి మెయిన్ ఇదిగో వంకాయ. ఉప్పేయకూడదు చూసారా, అందుకే కోడలను తీసుకొచ్చినట్టున్నారు. ఇలా కాలుద్దాం, డైరెక్ట్ కాలుద్దామా? బాగా కాలుతుందా? ఫుల్ మంట ఉందా అని చూస్తుంది. బాగా స్టీల్ గిన్నె కాదు, గాజు గిన్నెలో కలపాలి యాక్చువల్లీ, కానీ ఇందులోనే కలుపుతాం మనం. ఇలా చూద్దాం, ఎందుకంటే కొత్త దీనికి కూడా ఇది పూర్వకాలంలో చేసే వంటలు లాంటి గిన్నె అనమాట. నాకు చాలా ఇష్టం, చెప్పాను కదా, ఓల్డ్ ఐటమ్స్ అన్న యాంటిక్ పీస్లు అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఇదిగోండి, ఇది రాచిప్ప అంటారంట, మామూలుగా అయితే రాచిప్ప, కల్చట్టి. రాతి చిప్ప, ఇది కల్చట్టి తమిళ్లో అంటారు, కల్చట్టి. సో ఇది నాకు చాలా చాలా ఇష్టం అనమాట.
వండుకుంటే పప్పు కానీ అన్నం కానీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఈరోజే ఓపెన్ చేసాను. ఇన్నాళ్ళు పసుపు రాసి దీనికి ట్రీట్మెంట్ ఉంది. పసుపు రాసి నూనె రాసి అలా పెట్టి తర్వాత బియ్యం నీళ్ళని అలా అని ఇలా అని ఒక 10 రోజులు ప్రాసెస్ తర్వాత ఇది మనకి రెడీగా ఉందన్నమాట. పచ్చిమిరపకాయలు కూడా కొంచెం లైట్గా కాల్స్తారనమాట. ఇంత వంకాయ మనం పచ్చి పులుసులోకి వాడము, ఎందుకంటే ఎక్కువైపోద్ది. పిల్లలకు అలవాట్లేదు, కొంచెం కొంచెమే తింటారు. నేను బాగానే తింటాను, జాకీ గారు ఓకే. బట్ ఇందులోనే పచ్చిమిరపకాయలు కూడా కాల్చి 4 పచ్చిమిరపకాయలు అలా వేయాలి. మిగిలింది ఏం చేద్దామంటే పచ్చడి చేద్దాం. సగం వంకాయ పచ్చడి, టమాటాలు కూడా కాలుద్దామా? ఇది మాడింది, చూసేద్దాం. ఇప్పుడు పచ్చడికి కూడా ఇలాగే చేద్దాం. 2 టమాటాలు అలా వేసి. ఓకే, అన్నం పోయి సిమ్లో పెట్టారుగా, తీసేయచ్చు. లోపల కొంచెం బతకలేదు, పచ్చివాసన ఉంటుంది. అంటే పచ్చి పులుసు అంటే పచ్చివాసన. అవును జాకీ గారు, ఇదిగో ఇదిగో ఓకే, అయితే ఇదిగో చా ఉంది. ఇలాంటి పొయ్యిల మీద వంటలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట, కాల్చుకోకుండా. ఇది టమాటా పచ్చడికి సిమ్లో పెట్టేస్తా, మంచిలో పెడతా. ఐ రెస్పెక్ట్ ఫుడ్, ఐ లవ్ ఫుడ్, ఐ లవ్ అవర్ ట్రెడిషన్, ఐ లవ్ అవర్ కల్చర్. నాకు అంటే మన సాంప్రదాయాల్లో ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కొత్తగా తెలుసుకోవాలని, లేకపోతే తెలుసుకున్నవన్నీ పాటించాలని నాకు చాలా చాలా ఇష్టం. సో ఇవన్నీ చాలా స్పెషల్. డైలీ ఇలా చేసుకోం కదా, అట్టేసరన్నం, పచ్చి పులుసు ఎన్నిసార్లు అనుకుంటాం, కుదురుతుందా? నో, అదే పండగ స్పెషాలిటీ అనమాట. చిలకడ దుంప కాల్చుకుని తింటే ఉంటుంది. ఉడకబెట్టి ఫైనల్గా కొంచెం దగ్గరగా అవుతున్నప్పుడు నీళ్ళు తీసుకుని నెయ్యి చుక్కేసి, ఇందులో చిలకడ దుంప దాంట్లో నెయ్యి చుక్కేసి, నెయ్యి వేసి అట్లానే కొంచెం బెల్లం ముక్కేసేస్తే టేస్టే వేరే. గిన్నె నిండా చేసుకోవాలని ఉంది, కానీ వేస్ట్ అయిపోద్ది అంటున్నారు. ఇందులో వంకాయ, హాఫ్ వంకాయ, పచ్చిమిర్చి, ఇదిగో పచ్చిమిర్చి గిల్లి గిల్లి వేయాలి. ఇందులో కొత్తిమీరలు అవన్నీ వేసుకోరు కదా. ఉల్లిపాయ కూడా వేస్తారు. మర్చిపోయి, ఉల్లిపాయ మెయిన్. ఉల్లిపాయ లేకుండా పచ్చి పులుసా? నో. భలే ఉందో స్మెల్, భలే వస్తుందన్నమాట. పచ్చిమిరపకాయలు కూడా బాగా మగ్గిపోయాయి. ఉప్పు, ప్రస్తుతానికి ఇవన్నీ కలిపేద్దాం. ఇలా కలపాలి. చిక్కగా ఉండాలంటే ఇదిగో ఇది వంకాయ కలిపేయడమే. ఇప్పుడు ఉల్లిపాయలు అన్నీ వేస్తాం కదా, పచ్చడి చేస్తాం కదా, సో పచ్చడి కొంచెం వంకాయ సరిపోద్ది. ఇది కూడా వేసేస్తాం. బాగుంది, చాలు, ఇంత థిక్నెస్ చాలు. టమాటాసు ఇవన్నీ కలిపి చక్కగా పచ్చడికి, ఇదంతా పచ్చడి. 3 కలిపి పచ్చడి. దీన్ని కూడా తోలు తీసేయాలి. నువ్వు రెడీ చేసేస్తే ఇంతే, పచ్చి పులుసు రెడీ. పచ్చి పులుసు, భోగి స్పెషల్ పచ్చి పులుసు, అట్టేసరన్నం. నెయ్యి. ఇప్పుడు మన ప్రసాదాలన్నీ కలిపి దేవుడికి నైవేద్యం పెట్టి బాగా పూజ చేసుకున్నాం. ఓకే, ఇది ఈరోజు భోగి అయితే చాలా బాగా జరిగింది. భోగి మంటలు, తర్వాత ఇంటికి వచ్చాము, చక్కగా గుమ్మలో ముగ్గులు పెట్టుకొని గొబ్బెమ్మలు పెట్టి అక్కడ పూజ చేసి ఇంట్లో పూజ అంతా అలంకారం చేసుకుని తర్వాత వంటలు. అత్తగారింట్లోనే ఫస్ట్ టైం తిన్న అట్టేసరన్నం అండ్ చక్కగా ఇంత బెల్లం కూడా వేశాక ఆ రుచి ఉంది చూసారా పచ్చి పులుసులో. ఓ మై గాడ్, అసలు మా అత్తమ్మ అలా గుర్తొచ్చేసారు. అంతే,
చాలా బ్లెస్సింగ్ అంటారు కదా. సో అలాగా ఈరోజు అనిపించడం, అలా మేము వంట చేసుకోవడం తినడం ఎంత హ్యాపీ అనిపించింది కదా. చాలా 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 రోజుల తర్వాత మళ్ళీ అంటే ఆవిడ చాలా సౌమ్యంగా ఉండేవాళ్ళు అనమాట. అంటే చాలా సాఫ్ట్ నేచర్. నేను చెప్పాను చాలాసార్లు మా అత్తగారిలాగా నా కోడలతో నేను అంత ఇదిగా ఉండగలనా అని. సో అంత మంచి ఆవిడ అనమాట. అలా సో నేను అమ్మ వాళ్ళ ఇంట్లో చేసిన వంటలు ఒక తినే వంటలు వేరు, పండగ అంటే ఫుల్ అలా అలా. కానీ కాకినాడలో వెళ్ళిన తర్వాత అట్టెసరన్నము పచ్చి పులుసు కాంబినేషన్, అసలే మనకు ఫుడ్ అంటే ఇప్పుడు పిచ్చ డైటింగ్లో ఉండేదాన్ని. అత్తగారింటికి వెళ్ళగానే ఓపెన్ అయిపోయింది, ఫుల్ తినేయడం అనమాట. పెట్టిందల్లా అంత ప్రేమగా పెట్టేవాళ్ళు, తినేసేదాన్ని. సో అలా తిని 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 ఆ టేస్ట్ నాకు ఎప్పటికీ అనిపిస్తుంది. మేము పొంగల్ రోజు అలాగే చేస్తాం అనమాట. అట్టేస్తాను సంవత్సరానికి ఒక్కసారి. టేస్ట్ బాగా నచ్చింది కానీ ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోవచ్చు కదా, ఇకపైన ఎప్పుడు చేయాలి, మళ్ళీ ఉగాదికి చేసుకుందాం. సో అది అలా చేసుకున్న తర్వాత పచ్చిపులుసు ఇంత బెల్లం వేసాక టేస్ట్ ఉంది. ఇప్పుడు కూడా నాకు నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి. సో ఇంకా తర్వాత స్వీట్స్ కూడా తినలేపాను అనమాట. సో అలా ఈ పండగంతా రెడీ, పండగ బట్టలు వేసుకుని బాగా చీర బాగుందా? పొగడండి. థ్యాంక్ యూ సో మచ్. లేదు ఎగిరిపోతున్నాయి కదా, ఎగిరిపోతాయని భయం వేస్తుంది. ఏంటిది? చిలకలు. దీన్నెలా మోసుకెళ్ళిపోతాయేమోండి, పుష్పక విమానం లాగా నన్ను మోసుకెళ్తాయేమోనని పాప కంగారు పడుతున్నారంట. మా ఆయన చూసారా, అదే కాకినాడ గోదావరి అండి వాళ్ళు. గోదావరి వాళ్ళు మామూలుగా ఉండదు, ఏదైనా అలాగే ఉంటుంది. ప్రేమ చూపించిన అలాగే ఉంటుంది, ఎటకారం కూడా అలాగే ఉంటుంది. తర్వాత ఈ అంటే పొగడ్త కూడా భలే పొగుడుతావు మామ నువ్వు. సో మేమిద్దరం కలిసి ఆయన పొద్దున్న 4 గంటలకు లేచాం. 4 గంటల నుంచి ఇప్పటి వరకు అన్ని పనులు చేసుకుని హ్యాపీగా పండగ భోగి అయితే చేసేసుకుంటున్నాము. ఇప్పుడు భోగి పళ్ళ ఇది కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. అక్కడ మా అపార్ట్మెంట్లో చేశారు, అది కూడా చాలా బాగా చేసేదారు. తర్వాత ఇప్పుడు చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. చెల్లి వాళ్ళ చిన్న పాపకి భోగి పళ్ళు అండ్ బొమ్మల కొలువు ఉంది. అక్కడికి వెళ్ళి పాపను ఆశీర్వదించి బొమ్మల కొలువు చూసి మంచిగా నమస్కారం చేసుకొని ప్రసాదం తినేసి వచ్చేద్దాం. ఓకేనా? రండి, మీరు కూడా నాతో పాటు రండి. అక్కడ చూసి చక్క బొమ్మల కొలువు చూడండి అండ్ పాపకి భోగి పళ్ళ వేడుక కూడా చూసేద్దాం. వెళ్దామా? రెడీ? లెట్స్ గో. వావ్, ఎంత బాగా జరిగింది కదా. సూపర్. చిన్నప్పుడు నీకు భోగిపళ్ళు పోసారా? అంటే మీకు చాలా గ్యాంగ్ ఉంది. గ్యాంగ్ లైన్గా కూర్చోబెట్టి అందరికి పోసేవాళ్ళ. అమ్మో అవును, 5 పైసలు 10 పైసలు పిల్లలంతా అట్లా ఎదుర్కొనేవారు. అవును, మేము కూడా అంతే. భోగిపళ్ళకి వెళ్తే లంగాలు ఇటు పట్టేసుకుని అన్ని పట్టేసుకునేవాళ్ళం. పట్టుబట్టలు అంటే మంచి బట్టలు వేసుకుంటాం కదా రోజు, లంగా జాకెట్లు వేసుకుంటాం కదా. సో అలా అనమాట భోగిపళ్ళు. దోసెట్లు చిన్న చిన్న చేతులకు ఏం పడతాయి, అందుకని ఇలా పట్టేసేవాళ్ళం. సో చాలా బాగుండేది అంతా. ఇంకా కల్చర్ అలా డెవలప్ అవుతుంది. ఎంత హ్యాపీగా ఉందంటే చాలా హ్యాపీగా ఉంది. ఈ భోగి అలాగే బొమ్మల కొలువు మా అమ్మాయి కూడా చాలా ఇయర్స్ పెట్టాము. ఇప్పుడు ఏదో కొంచెం కాలేజ్కి వెళ్తున్నాను, స్టడీస్ అంది. సర్లే అని కొంచెం ఆపా. మళ్ళీ బ్రేక్ అనమాట. మళ్ళీ కాలేజ్కి వెళ్తుంది కదా, పెద్ద కాలేజ్కి. ఇది జూనియర్ కాలేజ్. మళ్ళీ పెద్ద కాలేజ్కి వెళ్ళాక మళ్ళీ స్టార్ట్ చేస్తాను. అప్పుడు బాగా డిగ్రీ కాలేజ్కి ఇప్పుడు వచ్చేప్పుడు తనకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంకా తనకు కూడా ఇంట్రెస్ట్ ఉండాలి. నా ఇంట్రెస్ట్తో పూజలన్నీ ఓకే, బట్ తనకి బొమ్మల కొలువు అనేది పిల్లలకు కూడా ఇంట్రెస్ట్ ఉండాలి. సో అది ఎలా అయితే మా ఇంట్లో అయితే గ్యాప్ లేదు. ఫస్ట్ సంస్కృతి, తర్వాత వర్షిణి, తర్వాత వేద, తర్వాత ఇప్పుడు బుడ్డి, 4 ఆడపిల్లలు. సో వీళ్ళు 4కి ఒక్క సంవత్సరం కూడా మిస్ అవ్వకుండా ఎవ్రీ ఇయర్ మా ఇళ్లలో అయితే చక్కగా బొమ్మల కొలువు జరుగుతుంది. సో ఇది
మా సెలబ్రేషన్స్ భోగి సెలబ్రేషన్స్ కమిటీ వాళ్ళకి అంటే మా కమ్యూనిటీ కమిటీ మొత్తం చాలా బాగా అరేంజ్ చేశారు. ప్రతి ఒక్కటి భోగి మంటలు, భోగి పళ్ళు కదా మామ, చాలా బాగా అరేంజ్ చేశారు. సో రేపు సంక్రాంతికి ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకుందాము. మీరు కూడా బాగా సెలబ్రేట్ చేసుకోండి. భోగి మాతో పాటు మీరు కూడా మాతో ట్రావెల్ చేశారు, మా వేడుకంతా మీరు చూశారు. మీరు ఇలాగే ఇంతకంటే బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. ప్లీజ్ కమెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ మీకు ఈ బ్లాగ్ నచ్చే ఉంటుంది కదా. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ హర్తజా యూట్యూబ్ ఛానల్. మరొకసారి మీ అందరికీ భోగి శుభాకాంక్షలు. హ్యాపీ భోగి. థ్యాంక్ యూ.